హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఒక కప్పు రైస్తో అద్భుతమైన కేక్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే హెల్తీగా మనం కేక్ అయితే ఈరోజు రెడీ చేసుకోబోతున్నాము. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. మామూలుగా ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక బౌల్లో తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 3 గంటల సేపు బాగా నానబెట్టానండి. ఈ విధంగా నానబెట్టిస్తే సరిపోతుంది. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేయాలండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో 2 స్పూన్ వరకు ఉడికించిన అన్నం వేసుకుని, నేను ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ కొద్దిగా వేసుకుంటూ 3 ఇలాచీలు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలాగే ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి. మీకు కనుక బెల్లం నచ్చకపోతే చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం తీసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేసేసి 1/2 కప్ వరకు వాటర్ వేసేసి బాగా కరిగించుకుంటే సరిపోతుందండి. ఫిల్టర్ చేసేసి రైస్ పేస్ట్లో వేసేసి బాగా కలపాలండి. వేసిన వెంటనే మనం దీన్ని బాగా కలపాలండి. ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. వేడి కదా, ఇది రైస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసిన వెంటనే మనం ఒక 2-3 సార్లు బాగా కలిపేస్తే సరిపోతుంది. ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/4 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నానండి. అదే ఇడ్లీ సోడా అంటారు కదా, అది వేసేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పల్చగా ఉండాలి. తర్వాత కలిపేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్ అయితే తీసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసి, నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి చిన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసి, కుక్కర్కి విజిల్ అయితే ఉండకూడదండి, రబ్బర్ ఉండాలి. 20 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది. నైఫ్తో ఈ విధంగా రుచి చూస్తే ఇలాగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికించి లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలండి. తర్వాత కరెక్ట్గా 20 నిమిషాల్లో ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయినాక స్టవ్ మీద నుంచి ఆఫ్ చేసేసి మనం కుక్కర్ని అయితే కింద పెట్టేసి బాగా చల్లార్చుకొని తర్వాత డిమోల్డ్ అయితే చేసుకోవాలండి. సింపుల్గా వచ్చేస్తుందండి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారా, ఒకసారి ఈ విధంగా కత్తితో ఇలా చేసేసి ఒకసారి పైన ట్యాప్ చేస్తే చూసారా కింద అలా బాగా పడిపోయిందో. ఇంతే ఫ్రెండ్స్, చూసారా కుక్కర్ కూడా మాడనేది తగలలేదు, ఎంత స్మూత్గా వచ్చేసింది కదా. 2 పక్కల తిప్పి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి సేమ్ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా నైఫ్తో కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. లోపలైతే చూడండి పొరలుగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా 30 సెకండ్స్లో మనము కేక్ అయితే